సో టుడే మన కాన్సెప్ట్ వచ్చి అప్డేట్ సెట్. దాని తర్వాత ఈ అప్డేట్ సెట్ లోనే ఒకటి మనం ఎగ్జాంపుల్ మూవ్ చేస్తాం అనమాట. సో ఎలా అంటే ఇదో ఈ ఇన్స్టెన్స్ నుంచి ఏది ఈ ఫుడ్ ఇన్స్టెన్స్ నుంచి కార్ ఇన్స్టెన్స్ కి ఒకటి మూవ్ చేద్దాం. అప్పుడు డిస్ప్లే బిజినెస్ టూల్ ఎగ్జాంపుల్ కూడా చెప్పేస్తాను, రెండు కవర్ అయిపోతాయి. ఓకేనా? సో అంతకంటే ముందు అసలు అప్డేట్ సెట్ ఎందుకు అంటే మన కంపెనీలో స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోకో కోలా కోకో కోలా అనే వాళ్ళు ఒక ఇన్స్టెన్స్ యూస్ చేస్తున్నారు సర్వీస్ నవ్. సో ఎన్ని ఇన్స్టెన్స్లు మెయింటైన్ చేస్తారంటే వాళ్ళ బిజినెస్ ని బట్టి ఉంటుంది అనమాట. సో కొన్ని కంపెనీలు అయితే నీకు దగ్గర దగ్గర 5-6 ఇన్స్టెన్స్లు యూస్ చేస్తారు. బట్ స్టాండర్డ్ గా యూస్ చేసేది వచ్చిందను 4 ఇన్స్టెన్స్లు ఏ కంపెనీలో అయినా కూడా. కానీ చెప్పినా కదా క్లయింట్ ని బట్టి అనమాట. సో ఫస్ట్ ఇది ఏముంటుందిరా అంటే శాండ్ బాక్స్ అంటాం దీన్ని. శాండ్ బాక్స్ ఇది వచ్చింది డెవ్, ఇది వచ్చి టెస్ట్, ఓకే, ఇది వచ్చి ప్రొడక్షన్ అంటే కంపెనీ వాళ్ళు యూజ్ చేసేది అనమాట. ఇంకా రియల్ టైమ్ యూజర్ యూజ్ చేసేది. శాండ్ బాక్స్ అంటే ఎప్పుడు క్లోన్ అవుతా ఉంటుంది అనమాట. ప్రొడక్షన్ నుంచి శాండ్ బాక్స్ అప్పుడప్పుడు క్లోన్ చేస్తాం, ఏదన్నా రెఫరెన్సెస్ కోసము, ఏదన్నా కొత్తగా ప్లగ్ఇన్స్ ఇలాంటివి ఇన్స్టాల్ చేయాలంటే శాండ్ బాక్స్ లో చేస్తాం. శాండ్ బాక్స్ తర్వాత ఫస్ట్ డెవలపర్స్ ఎక్కడ డెవలప్ చేస్తారు, మేబీ శాండ్ బాక్స్ లోనే చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గా డెవ్ లోనే చేయొచ్చు. సో చేసి టెస్ట్ మూవ్ చేస్తారు, యూనిట్ టెస్ట్ చేసి. ఇక్కడ మళ్ళా ఎవరు టెస్టర్స్ ఉంటారు, వాళ్ళు టెస్ట్ చేస్తారు. వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు ఓకే అనుకున్నారు అనుకో, మామూలుగా ఎలా ఉంటుంది అంటే ఇంకా కొన్ని కంపెనీల్లో ప్రీ ప్రొడక్షన్ కూడా ఉంటుంది, ఆడ కూడా మళ్ళీ టెస్ట్ చేస్తారు. వాళ్ళ బిజినెస్ ని బట్టి చెప్తాను కదా. సో ఇది చిన్న క్లయింట్ అయితే ఈ విధంగా యూస్ చేస్తారు అనమాట. ఫైనల్ గా వాళ్ళు ఒప్పుకున్న తర్వాత చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేసి ప్రొడక్షన్ మూవ్ చేస్తారు, మనం రాసిన అప్డేట్స్ ఎట్లా ఇంకా. సో ఇప్పుడు ఇవి ఎందుకు చెప్తాను అంటే ఇది మీకు తెలియాలన్నమాట, కంపెనీల స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది. ఇన్స్టెన్స్లు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు కోకో కోలా అది ప్రొడక్షన్, కోకో కోలా సర్వీస్ నో డాట్ ప్రొడక్షన్, కోకో కోలా శాండ్ బాక్స్ డాట్ సర్వీస్ నో డాట్ కామ్ శాండ్ బాక్స్ ఉంటుంది. కోకో కోలా డెవ్ డాట్ సర్వీస్ నో డాట్ కామ్ అంటే డెవ్ కి. కోకో కోలా టెస్ట్ తెలిసి స్టార్టింగ్ లో మీకు చెప్పిన యూఆర్ఎల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందని, దానిలో డెవ్, టెస్ట్, శాండ్ బాక్స్ ఈ విధంగా ఉంటాయి. ఈ 4 ఫిక్స్ అని అనుకోద్దండి మీరు. కంపెనీ టు కంపెనీ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ యూజ్ చేస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇంత ముందు వర్క్ చేసిన కంపెనీలో అయితే మొత్తం 6 ఇన్స్టెన్సెస్ మెయింటైన్ చేసేవాళ్ళు. 6 ఇన్స్టెన్సెస్ లో వాళ్ళకి ఎక్కడ కావాలో అక్కడ మూవ్ చేసి రకరకాల టెస్ట్లు చేసి తర్వాత వాళ్ళు ఇది చేస్తారు. అర్థమవుతుందా? ప్రొడక్షన్ మూవ్ చేస్తారు. అది వాళ్ళ బిజినెస్ కదా, ఇంపాక్ట్ కాకుండా ముందుగానే అన్ని చెక్లు అవన్నీ చేసుకొని మూవ్ చేస్తారు. ఇప్పుడు లోకల్ అప్డేట్ సెట్, అప్డేట్ సెట్ అంటే ఎందుకు రా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, మనము డెవలప్మెంట్ చేస్తాం. నువ్వు బిజినెస్ రూల్ రాసావు, క్లైంట్ స్క్రిప్ట్ రాసావు, ఏ పాలసీ రాస్తావు, ఓకేనా? సో డెవలో రాసావు సరే, ఆ రాసిన దాన్ని మళ్ళీ టెస్ట్, ప్రొడక్షన్ వీటిలోకి ఎలా వెళ్తుంది? నువ్వు మళ్ళీ ఆడ క్రియేట్ చేస్తావా? చేయలేవు. ఒకసారి క్రియేట్ చేస్తే అంతే, డెవలో మళ్ళీ క్రియేట్ చేసే పని లేదు అనమాట. సో మనము ఎప్పుడైతే రాస్తామో ఆ స్క్రిప్ట్, దీన్ని ఒక అప్డేట్ సెట్ లో రాస్తాం. మీకు చెప్పాను నేను ఫస్ట్ లో ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు, ఇక్కడ ఒక అప్డేట్ సెట్ పీకర్ అని ఒకటి ఉంటుంది. సో నువ్వు రాసిన స్క్రిప్ట్ అంతే క్యాప్చర్ అవుతుంది XML ఫార్మాట్. తర్వాత ఏం చేస్తావు, వాళ్ళకి చెప్తావు అనమాట, ఎస్ ఇంతే నేను నా డెవలప్మెంట్ కంప్లీట్ అవ్వాలి. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, నీ యొక్క అప్డేట్ సెట్ ని టెస్ట్ కి మూవ్ చేస్తారు. అర్థమవుతుందా? సో ఇక్కడ రకరకాలుగా మూవ్ చేసుకోవచ్చు. నేను చెప్తా ఎన్ని వేస్ లో మనం మూవ్ చేసుకోవచ్చు. ఒక ఇన్స్టెన్స్ నుంచి ఇంకో ఇన్స్టెన్స్ కి నువ్వు రాసిన స్క్రిప్ట్ ని మూవ్ చేయడానికి ఈ అప్డేట్ సెట్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. అర్థమవుతుందా? ఈడ ఒక రూల్ ఉన్నది, ఏం క్యాప్చర్ అవ్వవంటే డేటా క్యాప్చర్ అవ్వ అప్డేట్ సెట్ లో. ఓన్లీ కాన్ఫిగరేషన్ చేంజెస్, ఫీల్డ్ క్రియేషన్స్, ఏదైనా స్క్రిప్ట్ చేంజెస్, చెప్పే కాన్సెప్ట్ ప్రతి ఒక్కటి అవుతుంది. ఇప్పుడు నువ్వు ఒకవేళ అప్డేట్ సెట్ పెట్టుకొని కొత్త ఇన్సిడెంట్ రికార్డ్ క్రియేట్ చేసావు, అది అవ్వదు, అవి క్యాప్చర్ అవ్వదు అనమాట. ఆ డేటా అనేది, ఆ ఇన్సిడెంట్ డేటా అనేది నెక్స్ట్ స్టెప్ మూవ్ అవ్వదు ఇంకో ఇన్స్టెన్స్ కి. క్లియరా?
డేటా మూవ్ అవ్వదు. కానీ ఏదైనా కాన్ఫిగరేషన్ చేంజ్ చేస్తే, ఏదైనా ఒక ఫీల్డ్ యాడ్ చేసావు, ఒక ఫీల్డ్ నీ పక్క నుంచి ఆపక పెట్టావు, ఓకేనా, లేదంటే మ్యాండేటరీ చేసావు, స్క్రిప్ట్లు రాసావు, బిజినెస్ రూల్ మాడిఫై చేసావు, ఇలాంటివన్నీ కూడా క్యాప్చర్ అవ్వు అప్డేట్స్. అంటే ఇంకా ఓల్డ్ డేటాని ఓల్డ్ డేటాని కాన్ఫిగరేషన్ ఓల్డ్ డేటా కాదు, నువ్వు ఏదైనా కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది, ఆ రిక్వైర్మెంట్ నువ్వు ఏదైనా బిజినెస్ రూల్ కొత్తది క్రియేట్ చేసుకో, ఇప్పుడు ఆ బిజినెస్ రూల్ క్యాప్చర్ అవుతుంది. అది టెస్ట్కి మూవ్ చేసుకోవచ్చు ఇంకో ఇన్స్టెన్స్. ఓకేనా. ఇప్పుడు సో ఇక్కడ లెఫ్ట్ నావిగేషన్కి వచ్చి లోకల్ అప్డేట్ సెట్. ఇక్కడ ఏంటివి లేవు అసలు నీ దాంట్లో అయితే. సో ఫస్ట్ ఇక్కడ లోకల్ అప్డేట్ సెట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ క్లిక్ చేయండి. న్యూ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ నువ్వు చెక్ చేసుకుని అప్లికేషన్. ప్రతి కంపెనీలో వాళ్ళ ప్రాజెక్ట్స్ని బట్టి డిఫరెంట్ అప్లికేషన్స్ యూస్ చేస్తుంటారు. కొంతమంది కస్టమ్స్ క్రియేట్ చేసుకోండి, లైక్ ఇంటిగ్రేషన్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఇంటిగ్రేషన్ మేనేజ్మెంట్ అనుకో, ఒకవేళ సో నువ్వు మాడిఫై చేయాల్సిన స్క్రిప్ట్ ఇంక్లూడ్ కూడా ఒకవేళ బిజినెస్ రూల్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ అవి కూడా ఆ అప్లికేషన్ పర్టికులర్ అప్లికేషన్లో ఉందనుకో, అవి రీడ్ ఓన్లీ ఉంటుంది అనమాట. సో నువ్వు ఇది అది చెప్తుంది, నువ్వు ఓపెన్ చేసినప్పుడు గ్లోబల్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఈ పలానా అప్లికేషన్ ఈ అప్లికేషన్లో ఉంది, నువ్వు గ్లోబల్లో ఓపెన్ చేసినావో చెప్తుంది. అర్థమవుతుందా? అప్పుడు నువ్వేం చేయాలరా అంటే ఇక్కడికి వచ్చి పర్టికులర్ అప్లికేషన్ చేంజ్ చేసుకుంటావు అనమాట. ఇవన్నీ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా. సో అంటే మేబీ నువ్వు రాసే రూల్స్ అన్నీ కూడా పర్టికులర్ అప్లికేషన్లో ఉంటుంది అనమాట. చూడు ఎన్ని ఉన్నాయి అప్లికేషన్స్. సో మేబీ నువ్వు ఈ అప్లికేషన్లోనే చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్ ఫ్లో టెంప్లెట్స్ అనుకో, ఇప్పుడు రిఫ్రెష్ చేసినావు అనుకో, ఇంకా నేను క్రియేట్ చేయాలి చూడు, -1 ఉంది సైడ్, రిఫ్రెష్ చేయి, ఇప్పుడు అప్లికేషన్ చేంజ్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఈ వేలో మనం అప్లికేషన్ ఫస్ట్ చెక్ చేసుకోవాల. ఇప్పుడు ఒకవేళ నాకు ఈ విధంగా ఉంది, ఎట్లా 3 స్క్రిప్ట్లు రాయాలా, ఒకటి గ్లోబల్ 2 రిమైనింగ్ వేరేట్ అనుకో, అప్పుడు 2 అప్డేట్ సెట్లు క్రియేట్ చేసుకో. గ్లోబల్కి ఒక అప్డేట్ సెట్, రిమైనింగ్ స్కోప్ ఉన్నాయి 2 వాటికి సపరేట్ అప్డేట్ సెట్ క్రియేట్ చేసుకో. అండ్ అప్డేట్ సెట్ నేమ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలా ఉంటుందంటే ఈ ఫార్మాట్ అనేది మనకు కంపెనీలో ఎయిదర్ వర్క్ వస్తే స్టోరీ ద్వారానే వస్తుంది మోస్ట్లీ, లేదనుకుంటే జీరా టికెట్ ద్వారా వస్తుంది. అర్థమవుతుందా? సో ప్రతి కంపెనీలో డిఫరెంట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు అప్డేట్ సెట్ క్రియేషన్కి. కానీ నేను కామన్గా ఫైండ్ అవుట్ చేయని మీకు చెప్తాను. సో ఎప్పుడు కానీ ఎలా ఉంటుంది అంటే స్టోరీ నెంబర్ డాట్ ఫస్ట్ వచ్చి అప్లికేషన్ నేమ్ డాట్ స్టోరీ నెంబర్ ఆర్ జీరా నెంబర్, మీకు వర్క్ దేనిలో వస్తే అది, డాట్ ఎంప్లాయీ ఐడి డాట్ కానీ ఇట్లా అండర్ కానీ ఇట్లా అండర్ కానీ ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు నువ్వు ఇక్కడ అండర్. ఓకే, ఎంప్లాయీ ఐడి డాట్ వర్షన్ లైక్ V0 ఇది. నువ్వు ఇంకా మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేయమన్నాడు, అప్పుడు V1 V2 V3 అట్లా పోతా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం చేంజెస్ చేయాలి. ఓకేనా. ఇదైతే కనుక గుర్తుపెట్టుకోండి, ఇది ఫార్మాట్. అండ్ మీకు పోదని కంపెనీలు ఏ ప్రాజెక్ట్లో జాయిన్ అయినా కేటీ ఇస్తారులేండి. సో ఆ కేటీలో ఇవి చెప్తారు మీకు వాళ్ళ స్టాండర్డ్ ఏది అని. కానీ నేను చెప్పిన స్టాండర్డ్ ఒక కామన్గా ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు నా కంపెనీలో యూజ్ చేయకు డిఫరెంట్గా యూజ్ చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు రిఫ్రెష్, నేను చెప్పింది కొంచెం కామన్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడు మనం కూడా అలాగే చేద్దాము. ఇప్పుడు నేనేం చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ సెట్ని ఒకటి క్రియేట్ చేస్తాను, తర్వాత డిస్ప్లే బిజినెస్ రూల్ రాద్దాము, దాన్ని ఎలా నీ ఇన్స్టెన్స్ మూవ్ చేసేది చెప్తాను. సో ఇప్పుడు చూడు ఐటీ నేనేం చెప్పాను, సింటాక్స్ ప్రకారము ఫార్మాట్ ప్రకారము మనం చేసేది వచ్చి ITSM అండర్ స్టోరీ నెంబర్ మన దగ్గర లేవు అయినా సరే స్టోరీ నెంబర్ అని రాస్తాను, డాట్ సరే అండర్ స్టోరీ నెంబర్. తర్వాత ఏమని చెప్పాను, ఎంప్లాయీ ఐడి ఒక 110 అనుకో ఒకవేళ, ఓకేనా, V0. ఇది చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయండి, బెస్ట్ ప్రాక్టీస్ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రిలేటెడ్ లింక్స్ ఒక బటన్ ఉంది,
మేక్ దిస్ మై కరెంట్ సెట్. మీరు దీన్ని క్లిక్ చేస్తే ఓకేనా, ఇక్కడికి వచ్చి ఫామ్ రిఫ్రెష్ చేయండి హోమ్ పేజ్కి వచ్చి. తర్వాత ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోండి మీ పలానా అప్డేట్ సెట్ మీరు ఆడ ఎప్పుడైతే ఈడ మేక్ దిస్ మై కరెంట్ సెట్ అంటారో ఈడ మీకు చూపివ్వాలి. అర్థమవుతుంది? లేదు అనుకుంటే మీరు సేమ్ ఈ అప్డేట్ సెట్ నేమ్ కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి కూడా సెర్చ్ చేసుకొని పిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఈ అప్డేట్ సెట్ పెట్టినావో ఇంకా నువ్వు రాసే ప్రతి స్క్రిప్ట్ కూడా ఇక్కడ కస్టమర్ అప్డేట్స్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా, చూద్దాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాము, డిస్ప్లే బిజినెస్ ఒకటి రాద్దాము. ఆ క్లయింట్ సైడ్ ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. మన రిక్వైర్మెంట్ ఏమరా అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ ఫామ్ ఓపెన్ చేసి ఓకే, సింపుల్ గా చెప్పుకున్నాం, మరి కాంప్లికేటెడ్ లేకుండా. ఎప్పుడైతే నువ్వు ఇన్సిడెంట్ ఓపెన్ చేస్తావో ఒక ఆన్లోడ్ స్క్రిప్ట్ నాకు ఏం చేయాలరా అంటే ఈ యూజర్ యొక్క ఈమెయిల్ తీసుకొని నాకు చెప్పాలన్నమాట. ఓకేనా, నాకు ఒక అలర్ట్ లో రావాలి, ఈమెయిల్ రావాలి. ఇది డిస్ప్లే బిజినెస్ టూల్ అంటే మీనింగ్ తెలుసు కదా, చెప్తారు ఎవరైనా? డిస్ప్లే బిజినెస్ టూల్ యొక్క డెఫినేషన్ చెప్తారా? ఏం ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుందని చెప్పా? సర్వర్ సైడ్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి క్లయింట్ సైడ్ స్టోర్ చేసుకుంటుంది. అది మెయిన్ అనమాట. సర్వర్ క్లయింట్ అనేది చాలా మెయిన్. ఇప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకోవడానికి సర్వీస్ నో వాడు ఒక వేరియబుల్ ఇచ్చాడు, దాన్ని టెంపరీ వేరియబుల్ అని కూడా అంటారు అనమాట. అదే ఏం వేరియబుల్ రా అంటే G_స్క్రాచ్ ప్యాడ్ వేరియబుల్ అంటారు దాన్ని. గుర్తుపెట్టుకోండి, G_స్క్రాచ్ ప్యాడ్ వేరియబుల్. సో ఏం చెప్పాను, నువ్వు ఏది క్రియేట్ చేసినా విత్ ఇన్ అప్డేట్ సెట్ లో క్రియేట్ చేయాలి. ఇక్కడైతే ఉంది కరెక్ట్ గానే. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ క్లియర్, బిజినెస్ టూల్ రాద్దాం. ఓకే, బిజినెస్ టూల్ సర్వర్ సైడా క్లయింట్ సైడా? స్టోర్ కాలర్ డాట్ ఈమెయిల్. ఏ టేబుల్లో? ఇన్సిడెంట్. ఓకే, అడ్వాన్స్డ్. అండ్ ఏం చెప్పాము మనము? డిస్ప్లే బిజినెస్ షోల్. చూడు, డిస్ప్లే సెలెక్ట్ చేసి ఇవన్నీ వెళ్ళిపోయినాయి. ఎందుకు? కర్డ్ ఆపరేషన్ ఏం పని ఉంది ఇక్కడ మనకి? అంతే కదా, ఇక్కడ ఏం అప్డేట్ చేస్తాను, ఏం క్రియేట్ చేస్తాను. అండ్ ఇక్కడ అడ్వాన్స్డ్కి వచ్చి ఇప్పుడు స్క్రిప్ట్ రాసుకోండి. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి, G_స్క్రాచ్ ప్యాడ్. ఒక నిమిషం, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. ఇది ఫస్ట్ సింటాక్స్, G_స్క్రాచ్ ప్యాడ్ డాట్. ఈ డాట్ పెట్టిన తర్వాత మీ ఇష్టం, మీరు ఏదైనా పేరు ఇచ్చుకోండి, స్వీటీ, ప్రీతి, ఇన్స్టాగ్రామ్ పేర్లు అన్ని ఇచ్చుకోండి, మీరు ఇబ్బంది లేదు. మెయిన్ వచ్చి G_స్క్రాచ్ ప్యాడ్ అని మాత్రం యూజ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ వచ్చింది కావాలంటే ఏం పేరు పెడదాము? మదన్ పేరు పెడదాము. ఓకేనా, సో మదన్ నాట్ బెస్ట్ ప్రాక్టీస్, కరెక్ట్ దానికి సంబంధించిన పెడదాం. ఓకేనా, సో కాలర్ ఐడి అన్నట్లుగా పెట్టుకోవాలి. ఓకేనా, అండ్ ఇది కూడా మళ్ళీ చూడండి, ఇది ఎప్పుడైనా సరే క్రియేట్ చేయడం చెప్పినా కదా, అది వేరియబుల్ నేమ్స్ ఇలాంటివన్నీ పెట్టకూడదు అనమాట, అంటే ఫీల్డ్ నేమ్స్ అలాంటివి, డేటాబేస్ వాల్యూస్, కాలర్ ఐడి అని పెట్టి. ఇప్పుడు నేమ్, ఇది ఒక వేరియబుల్ లాగా అనుకోదు, మామూలుగా వేర్ కాలర్ ఐడి అని క్రియేట్ చేస్తావు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ గా G_స్క్రాచ్ ప్యాడ్ డాట్ కాలర్ ఐడిని క్రియేట్ చేస్తావు, సింపుల్ గా చెప్పాలంటే. ఇంకా నీ ఇష్టం, నువ్వు ఏం స్టోర్ చేస్తావో స్టోర్ చేసుకో, సర్వర్ సైడ్ ఇన్ఫర్మేషన్. నాకు నాకు వచ్చింది, ఇప్పుడు ఏం స్టోర్ చేయాలనిపిస్తుంది అంటే ఇక్కడ కరెంట్ డాట్ కాలర్. ఓకే, మీరు చెప్పండి చూద్దాం ఎంత బాగా గుర్తుకుందా. నాకు ఇప్పుడు ఏం స్టోర్ చేయాలనుకుంటాను అంటే ఈ కాలర్ లో ఈమెయిల్ ఉంది కదా, ఈ ఈమెయిల్ ని నేను స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా. చెప్పండి చూద్దాం. ఓకే, సూపర్. ఓకే, ఒక నిమిషం. సూపర్, కాలర్_ఐడి డాట్ ఈమెయిల్. కూల్.
ఇప్పుడు ఈ విధంగా ఎన్ని స్క్రాచ్ ప్యాడ్ వేరియబుల్ స్టోర్ చేసుకుంటావో చేసుకున్నావు అనుకో, నీ ఇష్టం ఎన్నైనా చేసుకో. ఇంకో ఒకటి క్రియేట్ చేసుకో, జీ అండ్ స్క్రాచ్ ప్యాడ్ ఆల్రెడీ కావాలి. ఇంకో నేమ్ పెట్టు, ఇంకో నేమ్. ఓకే, నువ్వు ఇంకోటి పెట్టుకుంటావా, పెట్టుకో. స్క్రాచ్ ప్యాడ్ డాట్ నాకు నెంబర్ స్టోర్ చేసుకోవాలన్నా, ఓకే. సో ఎన్ఐడి అని పెడతా, ఓకే. కరెంట్ డాట్ సింపుల్ నెంబర్. ఇది అయిపోయింది కదా. ఇంకా నీ ఇష్టం, నువ్వు క్లయింట్ స్క్రిప్ట్ ఎక్కడ కావాలంటే ఈ వేరియబుల్స్. ఇప్పుడు చూడు, ఏదన్నా ఒక క్లయింట్ స్క్రిప్ట్ ఓపెన్ చేద్దాం ముందు. అండ్ అంతకంటే ముందు మనం అప్డేట్ సెట్ కాన్సెప్ట్ లో ఉన్నాం. ఇప్పుడు అప్డేట్ సెట్కి వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి, రిఫ్రెష్ అయిందా లేదా. చూసినావా, కింద రికార్డ్ క్రియేట్ అయింది. అండ్ ఆటోమేటిక్గా ఏంది క్రియేట్ అయినా చేసుకుని అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. మనం దీని నుంచి అంత టెన్షన్ తీసుకున్నాం. అప్పుడే దీని మీద క్లిక్ చేయను. ఇప్పుడు మళ్ళీ అప్డేట్ సెట్ ఎలా ఓపెన్ చేయాలి అన్నావు అనుకో, సింపుల్. మళ్ళీ ఇక్కడ లోకల్ అప్డేట్ సెట్ అని ఓపెన్ చేసుకోడా, లోకల్ అప్డేట్ సెట్ అని నువ్వు ఇచ్చింటావు కదా నేమ్, ఆ నేమ్ గుర్తుపెట్టుకో. ఇక్కడ ఓపెన్ చేసుకో. ఓపెన్ చేసుకున్న తర్వాత నువ్వు క్రియేట్ చేసిన బిజినెస్ రూల్ ఇప్పుడు దీనిలో ట్రిగ్గర్ అయిందా లేదా, క్యాప్చర్ అయిందా లేదా అని చెక్ చేస్తే కిందకు వచ్చినావు అనుకో, కస్టమర్ అప్డేట్స్ అని ఉంటుంది. ఇక్కడ చెక్ చేసుకో. ఇప్పుడు టైప్ బిజినెస్ రూల్ అంటే మనం ఇచ్చిన నేమ్ ఇది స్టోర్ అయింది. నువ్వు స్క్రిప్ట్ చెక్ చేసుకోవాలనుకో, నువ్వు రాయిన స్క్రిప్ట్ కరెక్ట్గా క్యాప్చర్ అయిందా లేదని దీన్ని ఓపెన్ చేయి ఇంకో ట్యాబ్లో. ఇక్కడ ఎక్స్ఎంఎల్ స్క్రిప్ట్ ఉంటుంది చూడు, ఎక్స్ఎంఎల్ అని కూడా సర్వీస్ నో స్క్రిప్టే స్టోర్ ఏంటుందో మనం రాసిన స్క్రిప్ట్ అని. ఓకేనా. ఇప్పుడు క్లయింట్ సైడ్ చూద్దాం. క్లయింట్ స్క్రిప్ట్ ఏదన్నా మనం చేసామా ఆన్లోడ్ స్క్రిప్ట్ ఏమన్నా, నన్ను ఏదో చేసాం ఉంటుంది ఆన్లోడ్ స్క్రిప్ట్. ఓకే, సో ఇచ్చేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ రిమూవ్ అసైన్మెంట్ గ్రూప్ అంటే ఇది అవ్వాలన్నాడు. సో మనకు అన్ని వద్దులేడు. సో నాకేమంటే జస్ట్ అలర్ట్ ప్రింట్ అవ్వాలా. ఓకే, అలర్ట్ జీ అండర్ స్కోర్ స్క్రాచ్ ప్యాడ్ వేరియబుల్ ఆఫ్ ఏం స్టోర్ ఏం యూజ్ చేస్తాను ఇప్పుడు, ఈ బిజినెస్ టూల్ లో స్టోర్ చేసుకున్నావే. సింపుల్ గా దీన్ని కాపీ చేస్తావు, ఆ వేరియబుల్ ని కాపీ చేస్తావు. నెక్స్ట్ అలర్ట్ ఆఫ్ నెంబర్ కూడా కావాలి కాబట్టి దీన్ని ఓకే. ఇప్పుడు సేవ్ చేయి. ఇప్పుడు ఇన్సిడెంట్ ఫామ్ లోడ్ చేస్తే ఏం చేస్తుంది, చూడు ఫస్ట్ ఇది ఏమొచ్చింది, ఈ లాగిన్ అండ్ యూజర్ యొక్క ఈ కాలర్ యొక్క ఇది వచ్చింది. తర్వాత ఇన్సిడెంట్ నెంబర్ ఇది వచ్చింది. నెక్స్ట్ ఇంకో కాలర్ ఉంటే ఆ కాలర్ యొక్క ఐడిలో అది వస్తుంది. అర్థమవుతుంది. ఈ విధంగా సర్వర్ సైడ్ నుంచి క్లయింట్ సైడ్ కి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాం. ఎలా, సర్వర్ సైడ్ డిస్ప్లే బిజినెస్ రూల్ రాస్తావు, అక్కడ జీ అండర్ స్కోర్ స్క్రాచ్ ప్యాడ్ వేరియబుల్ డేటాను స్టోర్ చేసుకుంటావు, దాన్ని నువ్వు క్లయింట్ సైడ్ కి ఈ విధంగా తీసుకొస్తావు. క్లియరా. ఇది డిస్ప్లే బిజినెస్ రూల్ కాన్సెప్ట్. ఇప్పుడు అప్డేట్ సెట్ కాన్సెప్ట్ వద్దాం. సో అప్డేట్ సెట్ ఇక్కడికి వచ్చి చెక్ చేసుకో, వెరిఫై చేసుకో. చెడింగ్ కూడా క్రియేట్ అయింది. ఇక్కడ మనం క్రియేట్ చేయాలి, ఉన్న క్లయింట్ స్క్రిప్ట్ అప్డేట్ చేద్దాం, అయినా సరే నీకేమవుతుంది, క్యాప్చర్ అయింది. ఓకేనా. వన్స్ ఇంకా అంతే, నా స్టోరీ కంప్లీట్ అయిపోయింది. నువ్వు యూనిట్ టెస్ట్ చేస్తావు యాజ్ ఎ డెవలపర్గా, వర్క్ అవుతుందా లేదా అంతా ఓకే అనుకుంటే ఏం చేస్తావు, దీన్ని కంప్లీట్ చేస్తావు. ఏం చేస్తావు, కంప్లీట్. ఒక్కసారి కంప్లీట్ చేసిన తర్వాత ఓకేనా, దాన్ని ఎటువంటి పరిస్థితులు రీఓపెన్ చేయరు, గుర్తుపెట్టుకోండి. ఏంటది, చెయ్యకూడదు. చెయ్యొచ్చు కానీ చెయ్యకూడదు. ఎందుకు చేయకూడదు అన్నావు అంటే, ఇది ఇంకో స్టెప్ ముందరకి వెళ్తే కన్నా మళ్ళీ నేను బ్యాక్ వస్తా, ఎందుకు చేయకూడదు అని చెప్తా. ఓకేనా. ఏమవుతుందంటే నార్మల్ గా కంపెనీలో చాలా మంది యూజ్ చేస్తుంటారు అనమాట. వాళ్ళు ఇంకో ఇన్స్టెన్స్ లో పోయి రిట్రీవ్ కంప్లీట్ అప్డేట్ సెట్స్ కొట్టేస్తుంటారు. సో ఏమవుతుంది, నీ అప్డేట్ సెట్ ఆల్రెడీ క్యాప్చర్ అయిపోతుంది.
అంటే ఇంకో ఇన్స్టెన్స్లోకి వెళ్ళిపోయి ఆడ వెయిట్ చేస్తాను. అప్పుడు నువ్వు ఇన్ ప్రోగ్రెస్ పెట్టి ఈడు ఇంకో చేంజ్ చేసినా కూడా వేస్ట్ అనమాట. సో నీకు ఆ ఓల్డ్ ఏదైతే ఉందో అదే తీసుకుంటుంది కానీ ఈ లేటెస్ట్ మళ్ళీ పిక్ చేసుకో. సో అందుకని అనమాట మనం రీఓపెన్ చేయకూడదు. ఒకవేళ ఇంకో చేంజ్ వచ్చింది, ఎలా బ్రో నేను చేసేదంటే మళ్ళీ ఇంకో లోకల్ అప్డేట్ సెట్ క్రియేట్ చేసుకో, V0 తీసేసి V1 పెట్టుకొని మళ్ళా మార్క్ మై కరెంట్ అప్డేట్ సెట్ పెట్టుకొని మళ్ళీ దాన్ని ఏం చేస్తావు, మళ్ళీ రాసుకో నీకేం కావాలో మళ్ళీ కంప్లీట్ క్లిక్ చేసుకో. ఇప్పుడు మామూలుగా కంపెనీల్లో 2 ways లో మూవ్ చేస్తారు, ఇన్స్టెన్స్ టు ఇన్స్టెన్స్ అప్డేట్స్. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇవే ఎవరు యూజ్ చేయలే. ఒకరు వచ్చి ఎలా అంటే ఎక్స్పోర్ట్ XML అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తారు. అంటే నువ్వు దీన్ని క్లిక్ చేస్తే దీని మీదే క్లిక్ చేయాలి. ఇక రైట్ సైడ్ వచ్చి ఎక్స్పోర్ట్ XML ఎప్పుడు కానీ చేయకూడదు. ఎందుకంటే ఇది వేరే టేబుల్, ఇవి రికార్డ్స్ స్టోర్ ఏంటి ఇవి వేరే టేబుల్ ఏం బ్రో. అదే నువ్వు దీని మీద క్లిక్ చేయడం అనుకో ఈ 2 టేబుల్స్ డేటాను కూడా ఎక్స్పోర్ట్ చేసి ఒక XML గా కంబైన్ చేసి ఇస్తుంది. అవి డౌన్లోడ్స్ లో ఉంటుంది. ఇప్పుడు నీ యొక్క డౌన్లోడ్స్ లో పడే చూడు, అర్థమవుతుందా? సో దీన్ని ఏం చేస్తారు, ఇంకో ఇన్స్టెన్స్ కి ఎత్తుకొచ్చి ఇక్కడ రిట్రీవ్ అప్డేట్ సెట్స్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది టెస్ట్ అనుకోండి, మీరు మన డెవలప్మెంట్ కంపెనీ టెస్ట్ అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడికి ఎత్తుకొచ్చి ఏం చేస్తారు, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇంపోర్ట్ XML అని చూసినామా, దీని మీద క్లిక్ చేసి చూస్ ఫైల్, నీ యొక్క డౌన్లోడ్లో ఉండేది ఇక్కడ కాపీ పేస్ట్, అప్లోడ్. చూసినామా? సో ఇక్కడ నుంచి అన్నా చేసుకోవచ్చు నువ్వు. లేదు అనుకుంటే ఇది ఓల్డ్ వే యాక్చువల్గా నేను చెప్పినా కదా, నీకు మళ్ళీ తర్వాత చెప్తా. అప్డేట్ సెట్ ఓపెన్ చేసి ఫైనల్గా ఇంకోసారి ఏం చేయాలి, ఈ టార్గెట్ జస్ట్ ఒక బటన్ క్లిక్ చేస్తే చాలు, ఆ చేంజెస్ అడుగుతాయి. కానీ ఇప్పుడు కంపెనీలో యూజ్ చేసే లేటెస్ట్ అయితే కానీ అందరూ ఆల్మోస్ట్ నేను వినేది ఇదే యూజ్ చేస్తారన్నమాట. ఏం చేస్తారంటే వన్ టైం ఒకసారి కనెక్షన్ ఇచ్చేస్తారు. దేనికి, ఈ ఇన్స్టెన్స్కి కనెక్షన్ ఇస్తారు. కనెక్షన్ ఇచ్చేసి ఈడ ఒక బటన్ క్లిక్ చేస్తారు ఈడ టెస్ట్లో. అప్పుడు ఏమవుతాయి, ఆడ ఏదైతే కంప్లీట్ అయినాయో డేట్ సెట్లో అవన్నీ ఇటుకు వచ్చేస్తాయి. తర్వాత నువ్వు పలాంది సెలెక్ట్ చేసుకొని కమిట్ చేసుకోవచ్చు. ఎలా కనెక్షన్ ఇవ్వడం చెప్తా. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది నేను రిమోట్ ఇన్స్టెన్స్ అని టైప్ చేయండి, రిమోట్ ఇన్స్టెన్సెస్ అని చూడు. ఇక్కడ ఏది కనెక్షన్ లేవన్నమాట. సో న్యూ క్లిక్ చేయండి. సో ఇక్కడ నేనేమంటా అంటే ఈ యొక్క నేమ్ ఫుడ్ అనుకో, ఇది ఫుడ్ బొమ్మ ఉంది కాబట్టి సో ఫుడ్ ఇన్స్టెన్స్ అని ఇస్తా. ఓకే, ఫుడ్ డెవ్ ఇన్స్టెన్స్ అని ఇద్దాం. అండ్ ఇది అడుగుతుంది డెవలప్మెంటా టెస్టా ప్రొడక్షన్. ప్రస్తుతానికి ఇది డెవలప్మెంట్. URL అని ఉంటుంది, దీన్ని అన్లాక్ చేసి ఫుడ్ దీనికి లింక్ ఇస్తాను. ఇది టెస్ట్ ఇన్స్టెన్స్, టెస్ట్ లో డెవలప్మెంట్కి యాడ్ చేస్తాను. చూడు URL ఉంది కదా, URL కాపీ చేసుకో. ఇది డెవ్ URL. ఓకేనా, యూజర్ నేమ్ పాస్వర్డ్. ఇది ఎట్లా అంటే కంపెనీలో ఒక వాళ్ళు మెయింటైన్ చేస్తారు అనమాట, సపరేట్ అకౌంట్, ఎవరు టచ్ చేయకుండా దీన్ని అకౌంట్ని లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ కూడా వానికి ఇస్తారనమాట. వాడు ఏం చేస్తాడు, ఇక్కడ ఇస్తాడు. మనం లాగిన్ అయ్యేది ఎప్పుడు ఇవ్వకూడదు. నేను మీ టెస్ట్ కోసమని నేను లాగిన్ అవుతాను కదా, అది ఇస్తాను. ఒక నిమిషం, ఇది మీ ఇన్స్టెన్సా, ఫుడ్ ఇది వచ్చి ఓకే. అప్పుడు ఏం చేస్తారంటే నువ్వు లాగిన్ అవుతావు కదా, అడ్మిన్ పాస్వర్డ్ క్లిక్ చేయండి, నువ్వు లాగిన్ అయ్యే పాస్వర్డ్. సో లాక్ చేసుకొని లాక్ అయింది అదే, ఇప్పుడు లాక్. సో సేవ్. ఇన్వాలిడ్ ఇన్సర్ట్ authentication to remote instance failed, check saved user name and password. ఓకే, సో మీది ఏదో తప్పు కొడతాను అంట. అడ్మిన్ ఓపెన్ చేద్దాం. అలా లేదు, ఒక నిమిషం, నేను పాస్వర్డ్ చేంజ్ చేస్తా. అడ్మిన్ అకౌంట్ కి పాస్వర్డ్ చేంజ్ చేద్దాము. నువ్వు మామూలుగా ఇప్పుడు లాగిన్ అవుతావు కదా, ఆ పాస్వర్డ్ ని టైప్ చేయి.
అండ్ ఇంకో ఇన్స్టెన్స్ లో కూడా ఇప్పుడు అదే పాస్వర్డ్ ఇవి ఇక్కడ సో ఇప్పుడు సేవ్ చేద్దాము వన్స్ సేవ్ చేసిన తర్వాత టెస్ట్ కనెక్షన్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తాం కనెక్షన్ ఈస్ ఓకే అంటే డెవ్కి కనెక్ట్ అయిపోయింది అర్థమవుతుందా టెస్ట్ నుంచి డెవ్ కనెక్ట్ అయిపోయింది ఇంకా ఈజీ అనమాట ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏం రా అంటే మామూలుగా సింపుల్గా వస్తావు కూల్గా వచ్చి అప్డేట్స్ అన్ని కంప్లీట్ చేస్తావు తర్వాత ఇక్కడ వస్తావు ఏం చేస్తావు రిట్రీవ్ కంప్లీటెడ్ అప్డేట్ సెట్స్ అన్నీ చూసినావా అంటే మళ్ళీ చూడు నీకు ఫస్ట్ నుంచి చూపిస్తా ఇదైతే వన్ టైం సెటప్ ఒకసారి ఎవరో మీరు చేయంటారు కానీ మీకు తెలియాలని నేను చెప్తాను అది ఇప్పుడు ఏం చేస్తావు సింపుల్గా రిమోట్ ఇన్స్టెన్స్ అని టైప్ చేస్తావు మీ యొక్క టెస్ట్ ఇన్స్టెన్స్ లోకి పోయి ఇక్కడ ఆ డెవ్ యూఆర్ఎల్ చూసుకోండి మీ యొక్క కంపెనీ డెవ్ యూఆర్ఎల్ దీన్ని ఓపెన్ చేస్తావు సింపుల్గా ఈ బటన్ క్లిక్ చేస్తావు రిట్రీవ్ కంప్లీటెడ్ అప్డేట్ సెట్స్ అని ఇప్పుడు డెవ్ లో ఏదైతే కంప్లీటెడ్ స్టేటస్ లో ఉంటాయో అవి వీటికి వచ్చేస్తాయి ఇప్పుడు కిందకి వచ్చినాం అనుకో ఇక్కడికి వచ్చి ఎందుకు ఇది లాక్ చూపిస్తుంది రిమోట్ బ్యాచ్ అప్డేట్స్ ఇదే అప్డేట్ సెట్ కానీ లాక్ చూపిస్తుంది అప్డేట్స్ retrieved since it is already existing remote update set కానీ ఎందుకు మనం ఒకసారి మూవ్ చేసినాం కదా మేబీ అందుకనుకుంటా ఒక పని చేద్దాం ఏం చేద్దాం అంటే ఇంకో అప్డేట్ సెట్ క్రియేట్ చేసి ఇంకోటి ఏదైనా చేంజ్ చేద్దాం అంతేగా సో లోకల్ అప్డేట్ సెట్ V2 అని పెట్టేద్దాం అంతేగా ఓకే సబ్మిట్ అని మార్క్ చేసుకోరండి దీన్ని క్లిక్ చేసినా మీకు కరెంట్ పడుతుంది ఇప్పుడు నాకు కావాల్సింది నాకు ఇది స్టోర్ అవ్వాలి కాబట్టి జస్ట్ కమెంట్స్ రిమూవ్ చేస్తాను సేవ్ అయిపోతుంది తర్వాత క్లయింట్ స్క్రిప్ట్ ఇది కాబట్టి దీని కూడా కమెంట్స్ రిమూవ్ చేస్తాను జస్ట్ ఏదో సేవ్ చేంజ్ చేస్తే నీకు అప్డేట్ సెట్లో క్యాప్చర్ ఇప్పుడు అప్డేట్ సెట్స్కి వచ్చి V2 ఓపెన్ చేస్తాను ఓకే 2 క్యాప్చర్ అని కంప్లీట్ సేవ్ అండ్ ఇంకో ఇన్స్టెన్స్కి ఎత్తుకొచ్చి రిట్రీవ్ కంప్లీట్ అప్డేట్ సెట్స్ ఒకటి అయింది అనుకుంటున్నాను అయింది చూడండి సో ఎక్కడైంది ఎక్కడ రిట్రీవ్డ్ అప్డేట్ సెట్స్ దీన్ని ఓపెన్ చేయండి ఇక్కడ మెయిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పటికీ ఆ చేంజెస్ అనేటివి మీ యొక్క ఇన్స్టెన్స్ లకి రాలేదు ఇంకా ఆ బిజినెస్ టూల్ ఆ క్లయింట్స్ రాలేదు ఇంకా ఈ ఇన్స్టెన్స్ లకి ఎందుకు బ్రో రాలేదంటే ఇక్కడ ఎర్రర్ చెకింగ్ ఉంటుంది అనమాట అర్థమవుతుందా నువ్వేం చేస్తావు ప్రివ్యూ అగైన్ చేస్తే ఎర్రర్స్ ఉంటాయి అనమాట కింద ఆ ఎర్రర్ ని బేస్ చేసుకుని మనం ఫిక్స్ చేస్తాము లైక్ ఎలాంటి ఎర్రర్స్ అంటే ఇప్పుడు V1 V2 V3 V4 ఇట్లా 4 అప్డేట్స్ ఎట్లా ఇచ్చావు ఓదాని తర్వాత మీ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి పొరపాటున నువ్వు V4 మూవ్ చేసి V1 మూవ్ చేసినావు అనుకో అర్థమవుతుందా అప్పుడు ఏమవుతుంది లేటెస్ట్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు నువ్వు మళ్ళీ పాతది ఓవర్ రైడ్ చేస్తావు సో ఇలాంటి ఎర్రర్ అప్లికేషన్ స్కోప్ ఎర్రర్లు ఇలాంటివి వచ్చినప్పుడు అక్కడ ఏముంటుంది అంటే కొన్ని చిన్న బటన్లు ఉంటాయి ఆడే ఏమని యాక్సెప్ట్ రిమోట్ అప్డేట్ సెట్ అని సో బేస్డ్ ఆన్ సినారియో మనం దాన్ని క్లిక్ చేసి ఎర్రర్స్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాతనే నీకు ఈ బటన్ కనిపిస్తుంది కమిట్ అప్డేట్ సెట్ ఎర్రర్లు ఏం లేవంటేనే కనిపిస్తుంది సో వన్స్ నువ్వు ఈ బటన్ క్లిక్ చేసినావా అంతే ఇంక నీ పని సో నువ్వు ఏదైతే రాసినావు స్క్రిప్ట్లు అవన్నీ టెస్ట్ అయిపోతాయి ఓకేనా సో సింపుల్ ఇప్పుడు కావాల్సింటే ఇక్కడ ఇన్సిడెంట్ ఫామ్ ఓపెన్ చేసుకో
అండ్ ఏదో ఒకటి ఓపెన్ చేసుకో చూడు ఇప్పుడు మన మైండ్ స్క్రిప్ట్ వచ్చిందో లేదో అర్థమైపోతుంది. వచ్చింది చూడు, ఈమెయిల్ వచ్చింది, తర్వాత నెంబర్ అర్థమవుతుందా? సో ఈ వేలో మీ యొక్క అప్డేట్ సెట్స్ ని మూవ్ చేసుకుంటారు అనమాట. ఓకేనా? సో